గుడ్ ఈవినింగ్ టీచర్స్. మరి మనము సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్ని మనము ఏ విధంగా పిల్లల చేత మనం అంటే ఇచ్చింది ఏ విధంగా మనం ఓటీపీని జనరేట్ చేయాలి అనేది ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాము. మరి లీప్ యాప్ నందు మనం లీప్ యాప్ని మనం ఓపెన్ చేసిన వెంటనే అక్కడ డైస్ కోడు తర్వాత యూజర్ నేమ్ దాంతో మనము లాగిన్ అవుతాము. డిపార్ట్మెంటు తర్వాత డైస్ కోడు యూజర్ నేమ్ పాస్వర్డ్ నొక్కిన వెంటనే మనకు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి గవర్నెన్స్ ఇక్కడ ఉంది కదా, గవర్నెన్స్ అని మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లలో సమగ్ర శిక్ష దాన్ని మనము క్లిక్ చేసిన వెంటనే టాప్లో లెఫ్ట్ సైడ్ ఉంది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని ఉంది చూడండి, దాన్ని మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే సో ఫస్ట్ టైం ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇలా వస్తుంది. సో దీన్ని మనం ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈ విధంగా మనము SRKVM మన ప్లే స్టోర్ ద్వారా మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఓపెన్ అని మనము క్లిక్ చేసిన వెంటనే సో ఫస్ట్ స్టార్టింగ్ మాత్రము మనము ఇవన్నీ కూడా అలో చేయాల్సి ఉంటుంది. లొకేషను ఇదంతా కూడా మనము ఇక్కడ ఫోటో క్యాప్చర్కి మనం ఏదో ఒకటి ఫోటో తీసుకొని చేయొచ్చు. సో మళ్ళీ మనం ఇక్కడ అంటే మొదటిసారి మాత్రం ఇలా వస్తుంది. మనం యూజర్ నేము పాస్వర్డ్ని మనం నొక్కిన వెంటనే లాగిన్ అయిపోవాలి. మరొకసారి మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అంటే ఫస్ట్ టైం మాత్రమే ఇట్లా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత సేమ్ గవర్నెన్స్, తర్వాత సమగ్ర శిక్ష, దెన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర ఇలా చూడంగానే ఇక్కడ మళ్ళీ మనకి అన్నీ కూడా మాడ్యూల్స్ ఇక్కడ మనకు మొత్తం ఇవన్నీ చూడండి మాడ్యూల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. బ్యాగ్స్, తర్వాత బెల్ట్, డిక్షనరీస్, నోట్బుక్స్, యూనిఫామ్స్ ఇక్కడ మనము మాడ్యూల్స్లోకి వెళ్ళాలి. ఈ మాడ్యూల్స్లలో డెలివరీ డీటెయిల్స్ ఉంది, సేవ్ డీటెయిల్స్ ఉంది, సేవ్ డెలివరీ డీటెయిల్స్, రిజెక్టెడ్, డిస్ట్రిబ్యూషన్ ఉంది, తర్వాత మిస్ మ్యాచ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఇక్కడ వెళ్ళాల్సింది డిస్ట్రిబ్యూట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే మరొకసారి ఇలా చేసిన వెంటనే ఇలా వస్తుంది మనకు. ఇక్కడ మాడ్యూల్లో మనము ఇక్కడ ఒకటి వచ్చేసి డెలివరీ డీటెయిల్స్ ఇదొకటి మనము వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూట్ ఉంది, తర్వాత నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అని ఉంది చూడు. డిస్ట్రిబ్యూట్ అని మనం నొక్కిన వెంటనే సో ఈ విధంగా కొన్ని సెకండ్స్లో సో క్లాసులు అన్నీ ఇక్కడ కనిపిస్తుంది. 10th వరకు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మన స్కూల్లో ఉన్నటువంటి రోల్ మొత్తము అంటే ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారని కనిపిస్తుంది. సో ఒకసారి నేను ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళల్లో ఇప్పుడు నేను ఒక అమ్మాయి తీసుకొని లేదంటే మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఇలా సెర్చ్ చేసేసి అంటే ఇక్కడ అన్ని సెక్షన్లు కలిపి విద్యార్థులందరి పేర్లు ఉంటాయి కాబట్టి మన సెక్షన్ పిల్లలే కావాలి అంటే ఈ విధంగా వాళ్ళ సర్నేమ్తో సహా లేదంటే వాళ్ళ చైల్డ్ ఐడితో మనం ఇక్కడ సెర్చ్ చేసేస్తే మనకి ఈజీగా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏమేమి ఇచ్చాము పిల్లలకు అనేది ఇదంతా కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాగ్స్ ఇచ్చామా, నోట్బుక్స్ ఎన్ని ఇచ్చాము, తర్వాత నోట్బుక్స్లలో అంటే ఇక్కడ వైట్ ఉంది, రూల్డ్ ఉంది, తర్వాత ఇంకా ఇక్కడంతా ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనం ఏమేమి ఇచ్చాము
అవన్నీ కూడా మనము టిక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ. ఇలా జనరేట్ ఓటీపీ అని మనము చేసిన వెంటనే మనకు పిల్లలు వాళ్ళు ఏ నెంబర్ అయితే ఇచ్చింటారో ఆ నెంబర్కి ఇక్కడ ఇచ్చారు చూడండి, 120 సెకండ్స్ లోపలే, అంటే 2 మినిట్స్ లోపలే వాళ్ళకు మన ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మనము ఇక్కడ ఈ 6 డిజిట్ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టంగానే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి మెటీరియల్ మనం ఇచ్చినట్టు అనమాట. అది ఏ నెంబర్కి వచ్చింది అనేది ఇక్కడ మనకు లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే ఉంటుంది చూడండి, ఆ నెంబర్కి మాత్రమే ఓటీపీ వెళ్ళి ఉంటుంది. సో ఈ విధంగా మనము సబ్మిట్ కొట్టంగానే ఓటీపీ మనం ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టంగానే మనము ఆ విద్యార్థికి సంబంధించినటువంటి కిట్ మనం ఇచ్చేస్తున్నాము, విద్యార్థి మిత్రాన్ని ఇచ్చేస్తున్నాము అని మనకు కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఈ విధంగా అంటే మనం చేయాలి అంటే మొదటగా మనము దీనికి సంబంధించిన పిల్లలకు ఏదైతే వాళ్ళ ఫోన్ నంబర్సు మనం ముందుగానే చెప్పి ఉంచుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు, అంటే ఇంట్లోనే ఉండి మనము చేయొచ్చు. ఆ టైంలో మనం ప్రతిరోజు కూడా కొద్దిమంది విద్యార్థులకి ఈరోజు ఇలా నీది జనరేట్ చేద్దామా, లేదంటే నీది కన్ఫర్మేషన్ చేద్దాము, ఓటీపీ వస్తుంది ఇక్కడ ఉన్న నంబర్కి వస్తుంది చూడండి అని మనం ముందుగానే చెప్పేసి ఆ విధంగా రోజుకి మనం కొన్ని చేసినా కానీ అంటే విద్యార్థుల చేతనే మనం ఓటీపీ చెప్పిస్తుంటే మనకు సరిపోతుంది. సో ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఒక టైం పెట్టేసుకొని మనం చేసేసుకుంటే దీనికి సంబంధించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాన్ని మనము కంప్లీట్గా మనము చేసిన వాళ్ళము అవుతాము. సో చాలా ఈజీగానే చేసుకోవచ్చు. కాకపోతే ఓటీపీ చెప్పేటప్పుడు మాత్రము మనము టార్గెట్గా పెట్టుకోవాలి. సో ఇంతమంది పిల్లలు ఉన్నారు, 40 మంది పిల్లలు ఉన్నారు. సో 40 మందిలో ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు ఈరోజు మనం కాల్ చేయడం కానీ లేదంటే ఆ విధంగా మనం ఒక టైంని ఫిక్స్ చేసుకొని ఆ టైంలో మనం దీన్ని చేసుకోవచ్చు.